గుండెపోటుకి గ్యాస్ సమస్యకి తేడా గుర్తించే విధం. ఇది తెలియకపోతే పెద్ద ఇబ్బందే. సాధారణంగా చాలా మంది గుండెపోటును గ్యాస్ సమస్యగానో, కడుపులో లేక ఛాతీలో మంటగానో, వెన్ను నొప్పిగానో, మెడ నొప్పిగానో తేలిక తీసుకుంటూ ఉంటారు. గుండెపోటు లక్షణాలు గ్యాస్ పైకి తన్నినప్పుడు కలిగే ఛాతీ నొప్పి ఇంచుమించు ఒకేలా ఉండటమే దీనికి కారణం. దాంతో ఏది ప్రమాదకరమైన గుండెపోటో, ఏది అంతగా ప్రమాదం కలిగించని గ్యాస్ సమస్యో తెలియక కొందరు తికమక పడుతుంటారు. కొందరు ప్రమాదకరమైన గుండెపోటును సైతం అంతా గ్యాసేలే అంటూ లైట్గా తీసుకుంటుంటారు. మరి దీన్ని కనుక్కోవడం ఎలా? వాస్తవానికి మీరు అజీర్తి లేదా గ్యాస్ సంబంధిత సమస్యతో బాధపడుతూ కడుపులోనో లేదా గుండెలోనో మంటగా ఉంటే ఒక్క యాంటాసిడ్ మాత్రతో తగ్గిపోతాయి. మెడ, వెన్ను లేదా ఆ పరిసరాల్లోని ఇతర ప్రాంతాల్లో నొప్పి ఉంటే పెయిన్ కిల్లర్ మాత్ర తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. ఇలా జరిగితే పర్వాలేదు. కానీ ఇలా 1-2 టాబ్లెట్లు తీసుకున్న తర్వాత కూడా ఉపశమనంగా లేదని భావిస్తే మాత్రం దాన్ని ఖచ్చితంగా గుండె నొప్పిగా అనుమానించాలి. గుండెపోటు వచ్చినప్పుడు ఛాతి మధ్యలో నొప్పితో పాటు తీవ్రమైన అసౌకర్యంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఛాతి మెలిపెడుతున్నట్లుగాను, బరువు పెట్టినట్లుగాను, ఒత్తిడి పడ్డట్లుగా ఉంటుంది. నొప్పి ఛాతీ మొత్తం వ్యాపించినట్లుగా అనిపిస్తుంది. ఈ నొప్పి చాలాసార్లు కండరాలకు సంబంధించిన నొప్పిలా, జీర్ణ సంబంధ నొప్పి కూడా ఇలాగే అనిపిస్తూ తికమక పెడుతుంది. రెండింటికి తేడా ఏమిటంటే, గుండె నొప్పి ఒకసారి వస్తే అది కొనసాగుతూ ఉంటుంది. అదే కండరాలు లేదా జీర్ణకోశ నొప్పులైతే వస్తూ పోతూ ఉంటాయి. అందువల్ల గుండెపోటును గ్యాస్ సమస్యగా తికమక పడకుండా దాని లక్షణాలు జాగ్రత్తగా పరిశీలించాలి. ఒక్కోసారి నొప్పి ఛాతిలో కాకుండా చంకల నుంచి, మెడ, దవడలు, పొట్ట, దంతాల నుంచి కూడా మొదలు కావచ్చు. ఇంత మెడికల్ టెక్నాలజీ పెరిగిన రోజుల్లోనూ చిన్న నిర్లక్ష్యం వల్ల మన మధ్య నుంచి ఒక వ్యక్తి జారిపోవచ్చు. అందుకే గ్యాస్ సమస్యను గుండెపోటుగానే అనుమానించి నిర్ధారణ కోసం ఒక ఈసీజీ పరీక్ష తీయించడంలో తప్పేమీ లేదు. తప్పేది ముప్పు మాత్రమే అని గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.